నమస్కారం. గోల్డ్ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. ప్రతి వ్యక్తి చక్కటి జీవితం కావాలని, బంగారు భవిష్యత్తు కావాలని కలలు కంటాడు. మీ భవిష్యత్తు మాత్రమే కాదు, మీరు అనుభవించే ప్రతి క్షణం బంగారంలా చేసే కార్యక్రమమే గోల్డ్ టైమ్ ఇన్ న్యూమరాలజీ. మరి ఈనాటి మన కార్యక్రమంలో ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రముఖ ప్రానాలజిస్ట్, అలాగే గ్రాఫాలజిస్ట్ లింగేశ్వర్ గారు ఈరోజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి మీ పుట్టిన తేదీ ఆధారంగా పేరులోని సంఖ్యాబలాన్ని, అలాగే న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్స్ చేసుకోవాలా లేదా అనే విషయాన్ని, ప్రొనౌన్సియేషన్ ఆధారంగా ప్రొనాలజీకి సంబంధించిన ఎన్నో వివరాలని, అలాగే మీరు సిగ్నేచర్ చేసే విధానాన్ని బట్టి కూడా గ్రాఫాలజీకి సంబంధించిన ఎన్నో విషయాన్ని కూడా తెలియజేస్తారు. అలాగే వాస్తుకు సంబంధించి కూడా ఎన్నో వివరాలను తెలియజేస్తారు. మీరు కూడా వారితో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ పై నంబర్స్ కి కాల్ చేయండి. కాల్ చేసే ముందు దయచేసి టీవీ వాల్యూమ్ పూర్తిగా మ్యూట్ చేసి లేదా టీవీకి దూరంగా వచ్చి మాట్లాడండి. 11 సంవత్సరముల నుండి ఎంతో అనుభవం కలిగి న్యూమరాలజీ ప్రకారం, ప్రొనాలజీ ప్రకారం, గ్రాఫాలజీ ప్రకారం ఎంతో మంది సమస్యలు విని అర్థం చేసుకుని పరిష్కార మార్గాన్ని అందించారు లింగేశ్వర్ గారు. మరి లింగేశ్వర్ గారిని నేరుగా కలుసుకుని మీ పూర్తి వివరాలు తెలియజేసి మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం పొందాలనుకుంటే వారి వ్యక్తిగత ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. మరిన్ని వివరాలకు, అలాగే వారి అపాయింట్మెంట్ కోసం ఈ రోజే వారి వ్యక్తిగత ఫోన్ నంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. నమస్కారం అండి. మరి ఈనాటి మన కార్యక్రమానికి స్వాగతం అండి. న్యూమరాలజీకి సంబంధించి మీరు ఎన్నో సేవలు అందించారు. 11 సంవత్సరం నుండి ఎంతో అనుభవం కలిగి ఉన్నారు. అలాగే మరి ప్రొనాలజీకి సంబంధించి ఎంతో మందికి చాలా వివరాలు తెలియదు కదా. మరి ప్రొనాలజీ అనే శాస్త్రం మనిషి జీవితంలో ఎంత ప్రాముఖ్యత కలిగి ఉంది చెప్తారా? యాక్చువల్గా న్యూమరాలజీ అనేది డిఫరెంట్. అంటే ఒక వ్యక్తి పుట్టిన తారీఖును బట్టి నేమ్లో ప్రతి ఆల్ఫాబెట్కి ఒక్కొక్క నెంబరు ఉంటుందన్నమాట. ఆ టోటల్ నెంబరు నేమ్కి సరిపోతే బాగుంటుంది అనుకుంటారు. కానీ అలా తీసుకున్నంత మాత్రాన సక్సెస్ వచ్చేస్తుంది అనుకోవడం కరెక్ట్ కాదనేది నా యొక్క ఉద్దేశం. ఎందుకంటే న్యూమరాలజీ ఒకటే కాదు, ప్రొనాలజీ అనే సబ్జెక్టు కూడా ఖచ్చితంగా మనిషికి అవసరం. కారణం ఏంటంటే, ఉదాహరణకి సచిన్ అనేటువంటి వ్యక్తిని తీసుకుందాం. SACHIN సచిన్ అని తీసుకుంటే న్యూమరాలజీ ప్రకారం 18వ నెంబర్ వస్తుంది. అంటే దీన్ని యాక్చువల్గా బ్లడ్ నెంబర్ అని, రక్తం కారుతున్న చంద్రుడి సంఖ్య అని ఇలా చెప్తూ ఉంటారు. ఇదే సచిన్ ఇంకొక అబ్బాయికి ఉండిందనుకోండి, అటర్ఫ్లాఫ్ నువ్వు ఇంకోటి అని చెప్పొచ్చు. కానీ అసలు ఆ సచిన్ ఎలా సక్సెస్ అయ్యాడనేది ఇంపార్టెంట్ ఇక్కడ. ఆ సచిన్ అనేటువంటి పేరులో సచిన్, హీ అంటే అతను, హీ అనేటువంటి పేరులో ఒక పేరులో HI వచ్చిందంటే మాత్రం తప్పకుండా అతను ఒక సక్సెస్ఫుల్ పర్సన్ అవుతాడనేది ప్రొనాలజీ యొక్క సబ్జెక్ట్ అనమాట. అట్ ది సేమ్ టైం ఒక అక్షరానికి ఇంకొక అక్షరానికి పక్కన్నటువంటి అక్షరాలు కలిసాయంటే వాటి యొక్క అర్థాలు మారిపోతాయి. సో ప్రొనౌన్సియేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో న్యూమరాలజీతో పాటు ప్రొనౌన్సియేషన్కి సంబంధించి డీటెయిల్గా మనం నేమ్ కనుక కరెక్ట్ చేసుకుని మనం మెయింటైన్ చేయగలిగితే 100% మనకు గోల్డ్ టైం అనేది ఆటోమేటిక్గా వస్తుంది. ఓకే అండి. మరి మీతో మాట్లాడిన చాలా మంది కాలర్స్ వెయిట్ చేస్తున్నారంటే మొదటి కాలర్తో మాట్లాడదాం. నమస్కారం, గోల్డ్ టైమ్ ఇన్ న్యూమరాలజీ కార్యక్రమానికి స్వాగతం. మీ పేరు? నా పేరు వినోద్ అండి. నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవునండి. వినోద్ గారు, మీ పూర్తి పేరు చెప్పండి. గుల్లో వినోద్ కుమార్ అండి. కే అండి? జీ వినోద్ కుమార్ అండి. జీ వినోద్ కుమార్. డేట్ ఆఫ్ బర్త్? ఫిబ్రవరి 20, చెప్పండి. 77. ఓకే, సమస్య చెప్పండి. నాకు జాబ్ లేదండి, జాబ్ కోసం ట్రై చేస్తున్నాను, దానికోసం కాల్ చేశాను. ఓకే అండి. ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రొనాలజిస్ట్ లింగేశ్వర్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలు తెలియజేస్తారు, వినండి. మీ ఇనిషియల్ జీ వాడుతున్నారా మీరు? అవునండి, జీ వినోద్ కుమార్. జీ వినోద్ కుమార్. ఏమని పిలుస్తుంటారండి అందరూ మిమ్మల్ని? వినోద్ అంటారండి. అందరూ వినోద్ అని పిలుస్తూ ఉంటారా? సంతకం చేసేటప్పుడు పూర్తి పేరుతో చేస్తుంటారా? లేదండి, ఓన్లీ జీ వినోద్ అని పెడతానండి. జీ వినోద్ అని పెడుతుంటారు, పిలిచేటప్పుడు వినోద్ అని పిలుస్తారు. పూర్తి పేరు మాత్రం జీ వినోద్ కుమార్. జీ వినోద్ కుమార్. ఓకే అండి. లింగేశ్వర్ గారు వివరాలు చెప్తారు, వినండి. యాక్చువల్గా జీ వినోద్ కుమార్ అనేటువంటి నేమ్లో బ్రహ్మాండమైనటువంటి సంఖ్యలు అయితే ఉన్నాయి. కానీ ఒక విధంగా చెప్పాలంటే తెలుగులో సామెత ఉంది, అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అని. ఆ రకమైనటువంటి పరిస్థితి మీకు వస్తుంది. యాక్చువల్గా ఏంటంటే మీరు పుట్టింది 20వ తారీఖు 2వ నెల 1977. అంటే మీ యొక్క నేమ్ డేట్ ఆఫ్ బర్త్ చూసుకుంటే 2 కాంబినేషన్ 1. 2 కాంబినేషన్లో ఉన్న వాళ్ళకి అంత ఈజీగా సక్సెస్ అనేది అంత ఈజీ అయినటువంటి విషయం కాదు. ఎందుకంటే 2, 1, 2 కూడా వైర సంఖ్యలు అని చెప్పొచ్చు. 2 కూడా వ్యతిరేకమైనటువంటి నంబర్స్. ఇలా ఉన్న వాళ్ళకి సక్సెస్ అనేది మాత్రం అంత ఈజీ కాదు. ఇందులో మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త ఏంటంటే, GVINODKUMAAR, జీ వినోద్ కుమార్లో ఒక ఏ యాడ్ చేసుకుంటే
మీకు బ్రహ్మాండమైనటువంటి భవిష్యత్తు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ నేమ్ని మీరు ప్రతిరోజు కూడా 55 సార్లు మార్నింగ్ క్యాపిటల్స్లో రాయాలి. అదేవిధంగా నైట్ పడుకునే ముందు సంతకం చేయాలి. సంతకం చేయవలసినటువంటి పద్ధతి ఏంటంటే, మీరు ఒక స్కేల్ తీసుకోండి, స్ట్రైట్గా అడ్డానికి పెట్టుకోండి, ఒక డాట్ పెట్టుకుని ఆ తర్వాత నుంచి 5.5 ఇంచెస్ కొంచెం పైకి తీసుకెళ్ళండి. ఇంచెస్ ఉంటుంది స్కేల్లో, ఆ ఇంచెస్ వరకు తీసుకెళ్ళి అక్కడ డాట్ పెట్టుకోండి. ఇక్కడ స్ట్రైట్ లైన్ నుంచి క్రాస్గా సైన్ చేస్తూ వెళ్తే ఆ 5.5 దగ్గర వచ్చి సైన్ ఆగాలి. ఆ రకంగా 55 టైమ్స్ సంతకాలు కలిపి రాతలో మనం కస్తూరి రైటింగ్ అంటాం కదా, ఆ రకంగా పెడుతూ లాస్ట్ 6 పైకి చూడాలి. అప్పుడే మీకు సక్సెస్ అనేది ఉంటుంది. ఆ రకంగా మార్నింగ్ 55 టైమ్స్ క్యాపిటల్స్లో రాయాలి, నైట్ అయితే సంతకాలు పెట్టాలి. తప్పకుండా ఈ 2 కార్యక్రమాలు చేసేటప్పుడు నోటితో ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. ఒక లెటర్ మన వ్యక్తి మీద, మన లైఫ్ మీద ఎంటర్ కావాలి అంటే అది ప్రొనౌన్స్ చేస్తేనే వస్తుంది. సో రాయడంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అశ్రద్ధ చూపించకూడదు. అట్ ది సేమ్ టైం మీ లక్కీ నెంబర్స్ 1, 5, 9, 2. లక్కీ కలర్స్ yellow, white, లైట్ కలర్స్ ఆల్. అన్లక్కీ కలర్ బ్లాక్ యూస్ చేయకూడదు మీరు. అదేవిధంగా మీరు ఎల్లో సఫైర్ యూస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీ యొక్క హౌస్ డైరెక్షన్ కూడా కంపల్సరిగా ఈస్ట్ కానీ వెస్ట్ కానీ ఉండాలి. దీంతో కరెక్ట్గా చేయండి. కోర్సులు చేయండి, 55 టైమ్స్ చొప్పున మినిమం ఒక 3 to 4 కోర్సెస్ చేయండి. ఒక కోర్సులోనే మీకు టోటల్ చేంజెస్ అనేవి ఆటోమేటిక్గా కనిపిస్తుంది. ఎక్కడైనా కూడా జి వినోద్ కుమార్ అని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రాయండి. తప్పకుండా 100% గోల్డ్ టైం మీ లైఫ్లో మీరు చూడొచ్చు. ఓకే అండి. 11 సంవత్సరముల నుండి న్యూమరాలజీ, ప్రోనాలజీ, గ్రాఫాలజీలో విశేష అనుభవం గడించి ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రోనాలజిస్ట్ లింగేశ్వర్ గారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి న్యూమరాలజీ ప్రకారం పేరులో కరెక్షన్ తెలియజేస్తారు. అలాగే ఏ విధంగా ప్రొనౌన్స్ చేయాలి, అలాగే ఏ విధంగా సిగ్నేచర్ చేయాలి అనే విషయాలు కూడా వివరంగా తెలియజేస్తారు. అలాగే వాస్తుకు సంబంధించి కూడా ఎన్నో వివరాలను తెలియజేస్తారు. మరిన్ని వివరాలకు అలాగే వారి అపాయింట్మెంట్ కోసం వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించండి. అలాగే ఈమెయిల్ ద్వారా కూడా మీరు వివరాలను తెలుసుకోవచ్చు. వారి ఈమెయిల్ ఐడి స్క్రీన్ పైన ఉన్నది. మరి ఈ రోజు ఈమెయిల్ కూడా చేయండి. అలాగే మరి ఇప్పుడు కాలర్కి మీరు చెప్పారు కదా సిగ్నేచర్ ఈ విధంగా చేయాలి అంటే, ఇది గ్రాఫాలజీ కదా, మరి ఈ గ్రాఫాలజీ ప్రకారం సిగ్నేచర్ అనేది ఏటవాలుగా చేయాలి అనడంలో ఏమన్నా మీనింగ్ ఉందంటారా? అలాగే వివరాలు చెప్తారా? ఎస్, యాక్చువల్గా ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్ ఆఫ్ సిగ్నేచర్ మెయింటైన్ చేస్తేనే వాళ్ళకి సక్సెస్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్కళ్ళు కూడా లెఫ్ట్ నుంచి రైట్కి అని అనుకుంటే కుదరదు. అది కరెక్ట్ కాదు కూడా. ఎందుకంటే వాళ్ళ యొక్క బర్త్ డేట్ ఏదైతే డిసైడ్ చేస్తుందో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే సైన్ చేయాలి. అదేవిధంగా ఇప్పుడు ముఖ్యంగా చెప్పుకోవాల్సింది 4వ తారీఖు, 8వ తారీఖు, 22, అదేవిధంగా 13, 26, 17 ఈ డేట్లో పుట్టిన వాళ్ళు మాత్రం సిగ్నేచర్లో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. న్యూమరాలజికల్గా మంచి పవర్ఫుల్ నెంబర్లో నేమ్ పెట్టుకున్న, ప్రొనౌన్సియేషన్ ప్రకారం ప్రొనాలజీ ప్రకారం కూడా మనం నేమ్ కరెక్ట్ చేసుకున్న, గ్రాఫాలజీ ప్రకారం నేమ్లో అప్ అండ్ వర్డ్స్ కరెక్ట్గా ఉన్నా వాళ్ళు సైన్ చేసే దాంట్లో మాత్రం కరెక్ట్గా చేయకపోతే ఫలితాలు శూన్యం. సో సిగ్నేచర్ అనేది మస్ట్ అండ్ షుడ్ చాలా చక్కగా చేయాలి. అప్పుడే అతి తొందరగా రిజల్ట్స్ అనేది చూడొచ్చు. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? నా పేరు శారదానండి. ఓకే, మీ గురించే తెలుసుకోవాలనుకుంటున్నారా? లేదండి, మా అబ్బాయి గురించి. పేరు? పేరు సుధాకర్, SUDHAKR. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? 11/10/73. ఓకే, ఇంటి పేరు చెప్పండి. కే అండి. కే. అందరూ ఏమని పిలుస్తుంటారు మీ అబ్బాయిని? సుధాకర్ అండి. ముద్దు పేర్లు ఏం లేవు కదా? ఏం లేవండి. సమస్య ఏదైనా చెప్పాలనుకుంటున్నారా? అదే మ్యారేజ్ కాలేదండి. లైఫ్ లో ఎట్లా ఉంటుంది, జాబ్ పరంగా ఎట్లా ఉంటుంది, హార్డ్ వర్కరు, ఆఫీస్ అని పోతాయి కానీ లైఫ్ లో ఇంకా బాగా సెటిల్ కాలేదు మ్యారేజ్. ఓకే అండి, ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రోనాలజిస్ట్ లింగేశ్వర్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. మీ అబ్బాయి పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి ఎటువంటి నెంబర్స్ ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తున్నాయి అనే విషయాలు వివరంగా చెప్తారు, వినండి. చూడండమ్మా, సుధాకర్ అనే అబ్బాయికి యాక్చువల్గా డేట్ ఆఫ్ బర్త్ చాలా బాగుంది. 11వ తారీఖున పుట్టాడు. చాలా సెన్సిటివ్ ఫెలో, అంటే చాలా సెన్సిటివ్ అంటే ఐడియా ఉందా? చాలా సున్నితంగా ఉంటాడు. ఒకరిని హర్ట్ చేయడు, అతను హర్ట్ అవుతాడే కానీ ఇంకొకరిని హర్ట్ చేసేటువంటి మనస్తత్వం అయితే ఉండదు. అట్ ద సేమ్ టైం అతను డెస్టినీ చూసుకుంటే 5వ నెంబర్లోకి వస్తాడు. 5వ నెంబర్లో వచ్చిన వాళ్ళకి ఏంటంటే అడ్మైరబుల్ నాలెడ్జ్ ఉంటుంది. సో అన్నీ ఉన్నా కూడా ఇతను కే సుధాకర్ అన్నారు. సో ఇక్కడ ప్రొనాలజీ ప్రకారం తీసుకుంటే SU అనే లెటర్ స్టార్టింగ్ వస్తే మాత్రం వాళ్ళు 100% లైఫ్లో ఒక సాటిస్ఫాక్షన్ లైఫ్ చూడలేరు. మీరు ఈ నేమ్ని ఎన్ని రకాలుగా మార్చుకున్నా కూడా, న్యూమరాలజికల్గా ఎన్ని లెటర్స్ యాడ్ చేసుకున్నా కూడా సక్సెస్ అనేది అంత కరెక్ట్ కాదు. సో దీనికి యాడింగ్ నేమ్ అనేది అవసరం. అది లైవ్లో చూడడం కష్టం.
డైరెక్ట్గా వచ్చి కలవండి, ఇస్తాను. 100% ఒక నెలలోనే మీ అబ్బాయికి మ్యారేజ్ పరంగానే కాదు, లైఫ్ లాంగ్ కూడా హ్యాపీ లైఫ్ ఎలా వస్తుందనేది డ్యామ్ షూర్గా ఇవ్వచ్చు. ఓకే అండి, మరి లింగేశ్వర్ గారు చెప్పింది విన్నారు కదా, మరి నేరుగా వెళ్ళి సంప్రదించండి. కరెక్ట్గా డేట్ ఆఫ్ బర్త్ అలాగే పేరు పరిశీలించి పేరులో కరెక్షన్ అందిస్తారు. మీరు చెప్పిన సమస్యలన్నింటి నుండి మీరు పరిష్కార మార్గం అందిస్తారు, సక్సెస్ఫుల్ లైఫ్ని కూడా చూస్తారు. అలాగే మరి మీరు వాస్తుకు సంబంధించి కూడా వివరాలు తెలియజేస్తూ ఉంటారు కదా, మరి వాస్తుకి న్యూమరాలజీకి ఏమైనా సంబంధం ఉందంటారా? డెఫినెట్గా, ఎందుకంటే మనం ఒక పేరునే దృష్టిలో పెట్టుకుని వెళ్ళిపోతే ఉన్నటువంటి శాస్త్రాలన్నీ కూడా మంచిని చూపిస్తాయి, చెడుని చూపిస్తాయి. సో ఆ రకంగా వాస్తు అనేది కూడా మనకు నిత్యం ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ ఫోకస్ ఏంటంటే వాస్తే. ఇప్పుడు నా పేరు బాగుంది, నేను గ్రాఫాలజికల్గా రాస్తున్నాను, సిగ్నేచర్ బాగా చేస్తున్నాను, అన్ని రకాలుగా చేస్తున్నాను, నాకు రిజల్ట్స్ రాలేదని కొంతమంది అనుకుంటూ ఉంటారు. కారణం ఏంటంటే హౌస్ ఆఫ్ డైరెక్షన్ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క వ్యక్తి ఉన్నటువంటి వాస్తు ఎంట్రన్స్ ముఖద్వారం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ముఖద్వారం తన డేట్ ఆఫ్ బర్త్కి యాప్ట్గా ఉంటేనే తనకు సక్సెస్ ఇస్తుంది, ఆ పేరైనా ఆ సైన్ అయినా. సో ముఖద్వారం అనేది ఇంపార్టెంట్. వాస్తు అంతా ఇల్లంతా చూసుకోవాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రన్స్, ఫస్ట్ డైరెక్షన్ మనకు ఉపయోగపడుతుందా లేదా అది ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్కి అనుగుణంగా తన పేరును కనుక కరెక్ట్ చేసుకోగలిగితే 100% గోల్డ్ టైం. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? హలో, నమస్కారం అండి, మీ పేరు? నమస్తే అండి, నా పేరు రాజలక్ష్మి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా సిస్టర్ వాళ్ళ అమ్మాయి గురించి అండి. ఓకే, కొంచెం ఫాస్ట్గా మాట్లాడండి. పేరు చెప్పండి. పేరు యోగిత అండి, ఇంటి నేమ్ వచ్చేసి ఎన్ యోగిత. యోగిత. యోబిత. YODHITHA. మరొకసారి చెప్పండి. వైఓ DHI DHI. THA. ఓకే, ఇంటి పేరు? ఇంటి పేరు ఎన్ అండి, నారిపోయేనా. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? డేట్ ఆఫ్ బర్త్ 20 May 2011. ఓకే, ఏ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే ఆ అమ్మాయి పేరు పెట్టామన్నమాట, ఆమె పుట్టిన దానికి ఆ డేట్ అదే ఆ నేమ్ తప్పకుండా తెలుసుకోవచ్చు. ఇంటికి ముద్దు పేర్లు ఏమైనా పెట్టారా? ముద్దు పేర్లతో పిలుస్తున్నారా? హనీ అని పిలుస్తామండి, హనీ అని, మమ్ము అని పిలుస్తాం. ఓకే, ముద్దు పేర్లతో పిలుస్తున్నారు, అలాగే ఈ పేరు పెట్టారు. పేరు ఎలా ఉంది తెలుసుకోవాలనుకుంటున్నారు, తప్పకుండా తెలుసుకోవచ్చు. ప్రముఖ న్యూమరాలజిస్ట్, ప్రోనాలజిస్ట్ లింగేశ్వర్ గారు ఈ రోజు మనతో ఉన్నారు, వివరాలు చెప్తారు, వినండి. ముద్దు పేర్లతో కూడా పిలుస్తున్నాను అని చెప్తున్నారండి, హనీ అని, మమ్ము అని కూడా పిలుస్తున్నాను అని చెప్తున్నారు. యాక్చువల్గా మనకు ముద్దు పేర్లు అనేవి మ్యాక్సిమం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా చాలా బ్యాడ్ ఇంపాక్ట్ని ఇస్తుంది. సో ముద్దు పేరుని దయచేసి పిలవకండి. అట్ ది సేమ్ టైం యోధిత అన్నారు, YODHITHA. ఈ అమ్మాయిది 28వ నెంబర్ వస్తుంది ఒక సిస్టంలో, ఇంకో సిస్టమ్ తీసుకుంటే 45 వస్తుంది. రెండు కూడా అంత మంచి సంఖ్యా విధానంలో అయితే లేదు. ఇంటి పేరు అనేది మనకు మోస్ట్ ప్రాబబ్లీ ఇంటి పేరుతో కలిపి ఎవరైతే పిలిపించుకుంటారో వాళ్ళది మాత్రమే మనకు ఎక్కువగా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంటి పేరుతో కలిపి పిలిచేదంటూ ఉండదు. సో యోధిత అనేటువంటి పేరులో 28 వస్తుంది కాబట్టి ఈ అమ్మాయి 25/5/2011లో పుట్టింది. అంటే 2 కాంబినేషన్, 2 కాంబినేషన్ కాబట్టి ఒక ఏ యాడ్ చేసుకుంటే YODHITHAA యోధిత అని గనక మెయింటైన్ చేయగలిగితే డెఫినెట్గా మంచి భవిష్యత్తు ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఈ అమ్మాయికి ఆఫ్టర్ 18 నుంచి 21 లోపు మీరు తప్పకుండా మ్యారేజ్ అనేది కంపల్సరీగా చేస్తే చాలా మంచి భవిష్యత్తు వస్తుంది. అమ్మాయికి లేట్ ప్రాసెస్ అనేది మాత్రం చేయకూడదు. ఎంత ఎడ్యుకేటెడ్ అయినా ఎంత ఇదైనా కూడా మ్యారేజ్ చేసిన తర్వాత కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఆ రకంగా 2 కాంబినేషన్లో ఉన్న వాళ్ళకి లేట్ ప్రాసెస్గా మ్యారేజ్ చేయడం తగదు. ముందుగా 18 నుంచి 21 లోపు చేస్తే చాలా మంచి లైఫ్ అనేది ఈ అమ్మాయికి వస్తుందమ్మా. అదేవిధంగా ఈ అమ్మాయి లక్కీ నెంబర్స్ చూసుకుంటే 1, 2, 7, 6. అన్లక్కీ నెంబర్స్ వచ్చి 4, 8 యూజ్ చేయకూడదు. లక్కీ కలర్స్ ఎల్లో కలర్స్ ఎక్కువగా యూజ్ చేయించండి, బ్లాక్ కలర్ యూజ్ చేయకూడదు. అదేవిధంగా ముత్యం ఒక 2 క్యారెట్స్ భవిష్యత్తులో అమ్మాయికి 14 సంవత్సరాలు వచ్చిన తర్వాత నుంచి యూజ్ చేయొచ్చు. ముత్యం హారం లాంటిది ఎప్పుడు కూడా మెడలో ఉంటే చాలా మంచిది ఈ అమ్మాయికి. అట్ ది సేమ్ టైం ఈ అమ్మాయి యొక్క డైరెక్షన్ కూడా ఈస్ట్ ఫేసింగే ఈ అమ్మాయి భవిష్యత్తులో ఫ్యామిలీ ఉండాలి, వేరే ఏ ఫేసింగ్ కూడా సెట్ కాదమ్మా. మరి మీరు కూడా లింగేశ్వర్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్
వివరాలు తెలియజేసి పేర్లో కరెక్షన్స్ చేసుకోవాలనుకున్నా ప్రొనాలజీ ప్రకారం ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా సిగ్నేచర్ చేస్తే బాగుంటుంది అనే వివరాలు తెలుసుకోవాలనుకున్నా, ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలనుకున్నా, వ్యాపార సంస్థలకు కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలనుకున్నా మరి ఈ రోజు వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు. మరి అలాగే న్యూమరాలజీకి సంబంధించిన వివరాలు చెప్తున్నారు కదా, మరి న్యూమరాలజీ అలాగే సంఖ్యాబలం మరి ఏ విధంగా తెలియజేస్తున్నారు, రెండు సరిపోవడం అంటే ఏంటో వివరాలు చెప్తారా? యాక్చువల్గా ఏంటంటే న్యూమరాలజీ అనేది మనకు ఒక బేస్ అంతే. అందులో నుంచి మనం డీప్గా వెళ్ళినట్లయితే ఇప్పుడు ఉదాహరణకి టైటానిక్ షిప్ నేమ్, ఆ టైటానిక్ నేమ్ చూస్తే న్యూమరాలజికల్గా 19వ నెంబర్ వస్తుంది. సో ఇంకొక సిస్టమ్ ప్రకారం తీసుకుంటే 31 వస్తుంది. 31 రాంగ్ నెంబరు, బ్లాస్టింగ్ నెంబర్ చెప్పొచ్చు. బట్ వాట్ ఈజ్ అబౌట్ 19 నెంబర్ పవర్ ఏమైంది, ఎందుకు ఆ షిప్ ఆ విధంగా పోయింది అనేది మనం చాలా చక్కగా దీన్ని విమర్శించుకోవాల్సినటువంటి విషయం ఉంది. ఎందుకంటే టైటానిక్కి 19వ నెంబర్ ఉన్నప్పుడు 19వ నెంబర్ న్యూమరాలజీలో నెంబర్ 1 గుడ్ లైఫ్, ఎక్సలెంట్ అట్లా ఎట్లా చెప్పుకుంటూ ఉంటాం. కానీ ఎందుకు అది అంతమంది ప్రాణాలను బలికి తీసింది అనేది చాలా ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. సో ఆ టైటానిక్ అనేటువంటి పేరులో రెండు అక్షరాలను విడదీసి మనం ప్రొనౌన్సియేషన్ ప్రకారం తీసుకున్నట్లయితే దీంట్లో ది డెవిల్ అనేటువంటి నెంబర్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ యాజ్ ద ఫొనెటిక్ సిస్టమ్ అని కూడా ఉంటుంది. ఇందులో ప్రొనాలజీలోనే ఫొనెటిక్ సిస్టమ్ ఉంటుంది. ఒక లెటరు న్యూమరాలజికల్గా ఫస్ట్ టీ అనుకోండి, టీ అంటే 4 వస్తుంది అనుకోండి, ఇదే టీ 6వ స్థానంలో వచ్చేసరికి 3 వస్తుంది దాని విలువ. కారణం ఏంటంటే ఉదాహరణకు చెప్తున్నాను, ఒక నాయకుడు, ప్రజానాయకుడు తన సొంత నియోజకవర్గంలో నిలబడితే 4 లక్షల మెజారిటీ వస్తుంది, మంచి పేరు ఉంటుంది. వేరే కాస్త అదే స్టేట్లో ఇంకొంచెం దూరంగా పోయి నిలబడితే 1 లక్ష కూడా మెజారిటీ రాదు. కారణం ఏంటంటే పేరు ఒకటే, పలుకుబడి ఒకటే, అన్నీ ఒకటే. అక్కడ ఏంటంటే స్థానబలం పనిచేసింది. అట్ట వ్యక్తికి స్థానబలం పనిచేసినప్పుడు అక్షరానికి కూడా స్థానబలం కంపల్సరీగా పనిచేస్తుంది. సో ఆ అక్షరాల యొక్క స్థానబలాన్ని తెలియజేసేదే ప్రొనాలజీ. ఆ రకంగా మనకు సంఖ్యాబలం ఒక్కటే సరిపోదు, ప్రొనాలజికల్గా కూడా మనకు మంచి వైబ్రేషన్స్ ఉండే విధంగా నేమ్ సెట్ చేసుకోగలిగితే శాశ్వతమైనటువంటి సక్సెస్ని చూడొచ్చు మీరు. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? నా పేరు హరిత అండి. ఓకే, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి హరిత గారు. జూన్ 7, 1970 అండి. ఓకే, ఇంటి పేరు చెప్పండి. ఏ అండి? అవునండి. ఏం చేస్తుంటారు మీరు? ప్రైవేట్ గా టీచర్. ఓకే, అందరూ ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని? హరిత అంటారండి. హరితనే పిలుస్తారు, ముద్దు పేర్లు ఏమీ లేవు కదా? లేవండి. ఓకే అండి, ప్రముఖ న్యూమరాలజిస్ట్ ప్రొనాలజిస్ట్ లింగేశ్వర్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి మరి పేరులో ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి, ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది, ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తే బాగుంటుంది, ఎటువంటి సిగ్నేచర్ చేస్తే బాగుంటుంది అనే విషయాలు వివరంగా చెప్తారు, వినండి. యాక్చువల్గా హరిత గారు మీరు 7/6/1970లో పుట్టారు. సో 7వ తారీఖున పుట్టిన వాళ్ళకి మంచి ఐడియల్ నాలెడ్జ్ ఉంటుంది, మంచి తెలివితేటలు ఉంటాయి. అట్ ద సేమ్ టైం మీరు డిస్ట్రిక్ట్ నెంబర్ 3 వస్తుంది. ఇలా ఉన్నందువల్ల ఎక్కువగా స్కిన్ ప్రాబ్లమ్స్ భవిష్యత్తులో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అక్కడ మీరు జాగ్రత్త వహించాలి. అట్ ద సేమ్ టైం హరితకి ఇంకొక ఏ యాడ్ చేసుకోండి, హరిత అని రాయండి. హరిత అని ప్రతిరోజు కూడా 20 టైమ్స్ రాయండి చాలు. ఉదయం క్యాపిటల్స్ 20 టైమ్స్, నైట్ 20 సార్లు సంతకం పెట్టండి. లెఫ్ట్ టు రైట్ అప్వర్డ్స్ వెళ్ళే విధంగా సైన్ చేయండి. కానీ 2 సెంటీమీటర్లు మాత్రమే హైట్ ఉండాలి. స్కేల్ తీసుకుంటే మనకి ఇంచెస్ ఉంటుంది, ఆ ఇంచెస్ ఉన్నా కూడా చాలు. ఒక 2 ఇంచెస్ హైట్లో సైన్ చేస్తే చాలు. 3 ఇంచెస్ మాత్రం పెట్టకూడదు, 1 ఇంచ్ అసలు పెట్టకూడదు. 2 ఇంచెస్ మాత్రమే హైట్లో వేయాలి. ఆ విధంగా మార్నింగ్ క్యాపిటల్స్ రాయండి, నైట్ పడుకునే ముందు రాసేసి సంతకాలు పెట్టి పడుకోండి. రాసేటప్పుడు ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా మీ లక్కీ కలర్స్ వచ్చి వైట్, రోజ్ అండ్ ఆల్సో గ్రీన్ కూడా యూస్ చేయొచ్చు. అట్ ది సేమ్ టైం మీ యొక్క లక్కీ నెంబర్స్ 2, 5, 7 ఈ లక్కీ నెంబర్స్ని మీరు మెయింటైన్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీరు పెర్ల్ స్టోన్ అనేది 3 క్యారెట్స్ పైన యూస్ చేస్తే మంచిది. అట్ ది సేమ్ టైం మీరు ఉన్నటువంటి హౌస్ డైరెక్షన్ కూడా వెస్ట్కి ఉండాలి. వెస్ట్ డైరెక్షన్ మీకు చాలా చక్కగా ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే మనము ప్రతి ఒక్కరు కూడా యజమానికి తగినటువంటి డైరెక్షన్లో ఫ్యామిలీ ఉండడం అనేది ఆనవాయితీగా వచ్చేస్తుంది. ఎందుకంటే భర్త సంపాదిస్తాడు, భర్త చెప్పినట్టు మనకు ఫ్యామిలీ ఉండాలి, భర్తే చూస్తాడు హౌస్ని. సో ఆ రకంగా అతను చేసేటువంటి వ్యాపారానికి సంబంధించి నష్టం వచ్చినా లాభం వచ్చినా అతనికి ఏ డైరెక్షన్ అయితే బాగుంటుంది అని సొంత నిర్ణయాలు తీసేసుకుని జెంట్స్ ఎక్కువగా వాళ్ళ డైరెక్షన్లో ఫ్యామిలీని పెట్టేస్తూ ఉంటారు. అది అయితే 100% కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇంటికి ఇల్లాలు ముఖ్యం. ఇల్లు అంటే ఖచ్చితంగా ఇల్లాలే, యజమాని కాదు. సో ఇల్లాలకు తగినటువంటి డైరెక్షన్లో ఫ్యామిలీ ఉంటేనే
వాళ్ళు సక్సెస్ అవుతారు. ఒకవేళ అతను ఆఫీస్ గట్రా ఏదైనా మెయింటైన్ చేస్తున్నప్పుడు ఆ ఆఫీసు అతనికి డైరెక్షన్ తగినట్టుగా ఉండాలనే కానీ ఇంటికి మాత్రం ఉండకూడదు. ఇంటికి ఉండవలసింది ఇళ్ళకి సంబంధించిన డైరెక్షన్లోనే ఉండాలి. అది ఎంత పెద్దటి వ్యాపారవేత్త అయినా కావచ్చు, అతనికి ఓన్గా ఉంటే, ఒకవేళ ఇంట్లోనే అతను వ్యాపారం చేసినట్లయితే అప్పుడు అతని డైరెక్షన్ చూసుకోవచ్చే. కానీ ఎవరైనా కూడా భార్యకు సంబంధించినటువంటి డైరెక్షన్లో కాపురం చేస్తేనే వృద్ధిలోకి వస్తారు. భర్తకు సంబంధించిన డైరెక్షన్లో కాపురం చేస్తే ఎంతటి వీరుడైనా కూడా అన్డెవలప్మెంట్ చూడవలసి తప్పదు. ఎందుకంటే వాస్తుకు అంత పవర్ ఉంటుంది. సో మీరు వెస్ట్కి ఉంటే చాలా బాగుంటుంది. ఓకే అండి, చాలా వివరంగా చెప్పారండి. అలాగే మరి ప్రతి ఒక్కరిది పేరు పరిశీలించి ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తే బాగుంటుంది, ఏ విధంగా సిగ్నేచర్ చేస్తే బాగుంటుందని చెప్తున్నారు కదా. మరి తర్వాత ఎప్పుడో పెట్టుకునే కంటే పుట్టినప్పుడే మనం మంచి పేరు పెట్టుకుంటే బాగుంటుంది కదా. మరి పుట్టిన పిల్లలకి ఏ విధంగా పేర్లు పెట్టాలంటారు, ఏ కోణంలో ఆలోచించాలంటారు చెప్తారా? యాక్చువల్గా ఏంటంటే పుట్టినప్పుడు మనం అయ్యవారి దగ్గర తీసుకెళ్తాం, నక్షత్ర ప్రకారం మొదటి అక్షరం చెప్తాడు, దాన్ని బట్టి పేరు పెట్టేస్తూ ఉంటాం. అది 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 ఒక పద్ధతి. అలా కాకుండా మొదటి అక్షరం నక్షత్ర ప్రకారం ఉంటూ సంఖ్యాబలం ప్రకారం పేరును కరెక్ట్ చేసుకుని అట్ ద సేమ్ టైం ఆ పెట్టేటువంటి పేరు తల్లిదండ్రులకు కూడా సరిపోయేటువంటి నంబర్లో కనుక పెట్టించగలిగితే భవిష్యత్తులో ఆ పిల్లవాడు కానీ ఆ అమ్మాయి కానీ తల్లిదండ్రుల మాట వినే అవకాశం ఎక్కువ ఉంటుంది. కేవలం మనం ఎక్కువగా పుట్టినటువంటి డేటు, ఓకే డేట్ని బట్టి పేరు సెట్ చేసి ఇచ్చేస్తూ ఉంటాం. కానీ అలా కాదు, వాళ్ళ తల్లిదండ్రుల పేరును కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. అలా చేసుకుంటేనే, ఇప్పుడు సపోజు 1వ తారీఖున పుట్టాడు పిల్లవాడు, 19వ నెంబర్లోనూ 37వ నెంబర్లోనూ న్యూమరాలజికల్ పేరు పెట్టేస్తాం. కానీ వాళ్ళ ఫాదరు 6వ తారీఖున పుట్టుంటాడు. ఖచ్చితంగా భవిష్యత్తులో వాళ్ళిద్దరి మధ్య చాలా అభిప్రాయ భేదాలు వస్తాయి. ఖచ్చితంగా అతను ఒక కొడుకుగా ఆయనకు ఉపయోగపడ్డు. కారణం ఏంటంటే అతని పేరులో నెంబరు అలా క్రియేట్ చేస్తుంది, అటువంటి యాక్టివిటీస్ని ఇస్తుంది. అతను మంచి లైఫ్ అనుభవించవచ్చు, కానీ తల్లిదండ్రులకు ఉపయోగపడ్డు. సో ఆ రకంగా తల్లిదండ్రులకి ప్లస్ అతని లైఫ్కి రెండింటికి కూడా మనం కోఆర్డినేషన్ ఉండే విధంగా నేమ్ కరెక్ట్ చేస్తేనే తన సక్సెస్ ఉంటుంది. ఆ రకంగా పిల్లలకు పేర్లు పెట్టగలిగితే మంచి భవిష్యత్తు ఇచ్చిన వాళ్ళం అవుతాం, మనం హ్యాపీగా తల్లిదండ్రులుగా ఫీల్ కావడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ సిద్ధంగా ఉన్నారండి. నమస్కారం, మీ పేరు? నమస్కారం అండి, మీ పేరు చెప్పండి. ప్రవీణ్ కుమార్ మేడం, ప్రవీణ్ కుమార్. ఓకే, మీ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును మేడం. ఇంటి పేరు చెప్పండి. అందే ప్రవీణ్ కుమార్ మేడం. అందే. ఏ అండి? ఏంటి అందే. ఓకే, డేట్ ఆఫ్ బర్త్? 29/07/1988. 88 అండి? 88 మేడం. 98 అండి? 88 మేడం. ఓకే ఓకే అండి, అందరూ ఏమని పిలుస్తుంటారు మిమ్మల్ని? మేడం ఎక్కువ పవన్ అని పిలుస్తారు మేడం. ఎక్కువ నన్ను చెప్పండి. పేరు పవన్ అని ఎక్కువ పిలుస్తారు మేడం. పవన్ పవన్ అని పిలుస్తారు. ప్రవీణ్ కుమార్ అయితే ఎక్కువగా పవన్ అని పిలుస్తూ ఉంటారు. అందరూ పవన్ అని పిలుస్తారు మేడం. ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు? అంటే జాబ్ ట్రయల్స్ మేడం. జాబ్ గురించి వెయిటింగ్. బీటెక్ అయిపోయింది మేడం. ఓకే అండి, ప్రవీణ్ కుమార్ కానీ అందరూ పవన్ అని పిలుస్తూ ఉంటారు. ఓకే అండి, ప్రముఖ న్యూమరాలజిస్ట్ లింగేశ్వర్ గారు ఈ రోజు మనతో ఉన్నారు. మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి వివరాలు చెప్తారు, వినండి. చూడండి, పవన్ కుమార్, యాక్చువల్గా మిమ్మల్ని అందరూ పవన్ అని పిలుస్తారు. ఎవరైనా కూడా పవన్ కుమార్ అని పిలిస్తే పవన్ అని పిలుస్తారు, కుమార్ని పూర్తిగా వదిలేస్తారు. సో పూర్తిగా వదిలేయడం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. మీ విషయంలో ఓన్లీ పవన్ మాత్రమే యూజ్ చేసుకోవాలి. కాకపోతే పవన్లో PAWAN పవన్, దీన్ని కనుక డైలీ 32 టైమ్స్ కంపల్సరీగా యూజ్ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ డెస్టినీ 8 వస్తుంది, ఇది అంత మంచిది కాదు. ప్రతిరోజు ప్రతి సమయంలో కూడా మీకు ఎక్కువగా బ్యాడ్ ఇంపాక్ట్ ఇచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో దాని నుంచి తప్పుకోవాలి అంటే మీరు చేయవలసింది PAWAN పవన్ అని 32 సార్లు డైలీ క్యాపిటల్స్లో రాయండి. నైట్ సంతకం కూడా PAWAN అని కలిపిరాతలో సంతకాలు చేయండి. మీ లక్కీ నెంబర్ 156. అదేవిధంగా మీరు కలర్స్ కూడా మ్యాక్సిమం బ్లాక్లో మిక్స్ అయ్యేటువంటి కలర్స్ ఎక్కువగా యూజ్ చేయండి. అదేవిధంగా మీకు సంబంధించినంత వరకు మీరు ఏది కూడా న్యూ వెహికల్, కొత్త వెహికల్స్ కానీ అలాంటివి యూజ్ చేయకూడదు. మీ యొక్క వెహికల్లో లాస్ట్ డిజిట్, మీ వెహికల్ నెంబర్ ఉన్నట్లయితే లాస్ట్ డిజిట్ 1 కానీ 6 కానీ రాకుండా చూసుకోగలిగితే బెటర్. అదేవిధంగా మీ సెల్ నెంబర్లో కూడా అన్ని టోటల్ చేస్తే 5 రావాలి, లాస్ట్ డిజిట్ మాత్రం 1 ఉండకూడదు. అటువంటి నెంబర్ని మీరు తీసుకోగలిగితే మీకు మంచి బిజినెస్ ఉంటుంది. అట్ ది సేమ్ టైం మీకు మంచి ఆటోమేటిక్గా డెవలప్మెంట్ కూడా కనిపిస్తుంది. ఇప్పుడు ఎక్కువగా సెల్ లేనివాడు లేడు. సో బట్ సెల్లోనే ఆటోమేటిక్గా నెగిటివ్ ఎనర్జీ ఒక వ్యక్తి మీద ప్రసరిస్తుంది. నాకు లక్కీ నెంబర్ నా నేమ్ ఉండొచ్చు, లక్కీగా అన్నీ చేస్తూ ఉండొచ్చు, కానీ అన్లక్కీ నెంబర్ చేతిలో పెట్టుకుని నేను ప్రొసీడ్ అవుతూ ఉంటే లైఫ్లో డెఫినెట్గా అన్లక్కీయే వస్తుంది. ఎందుకంటే ప్రతి నెంబర్కి పవర్ ఉంటుంది.
ప్రతి పేరుకి పవర్ ఉంటుంది. అలాంటప్పుడు ఆ యొక్క నెగటివ్ ఏవే ఉన్నాయి మన సర్కిల్లో మనం ఉపయోగిస్తున్న వాటిల్లో ఏ నెగటివ్ నెంబర్స్ని మనం యూస్ చేస్తున్నాం అవన్నీ అవాయిడ్ చేసుకోగలిగితే మనకు ఆటోమేటిక్ గోల్డ్ టైం అనేది వస్తుంది. సో సెల్ నెంబర్ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఆధునిక యుగంలో సెల్ లేనివాడు లేడు. ప్రతి సెల్ నెంబర్లో కూడా మనకు యాక్టివ్గా మంచి ఎంకరేజింగ్ మంచి లైఫ్ వచ్చేటువంటి నెంబర్స్ని సెలెక్ట్ చేసుకుని మీరు యూస్ చేస్తే డెఫినెట్గా బిజినెస్ పీపుల్ కావచ్చు, హౌస్ వైఫ్స్ కావచ్చు, అనవసరంగా కొన్ని నెంబర్స్ యూస్ చేస్తే మిస్డ్ కాల్స్ వస్తూ ఉంటాయి, లేనిపోని ఎవడెవడో చేస్తూ ఉంటాడు, ఎన్నెన్నో రకాలుగా ఇబ్బందులు అనుభవిస్తూ ఉంటారు. కారణం ఏంటి, ఆ నెంబర్లో చాలా బ్యాడ్ ఇంపాక్ట్ నెంబర్స్ ఉంటాయి. సో అవన్నీ కూడా అవాయిడ్ చేసుకోవాలంటే ఒక మంచి లక్కీ నెంబర్ని తీసుకుని యూస్ చేయాలి. సెల్ నెంబర్లో లాస్ట్ డిజిట్ మాత్రం చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఈ యొక్క పవన్ అనే అబ్బాయికి మాత్రం లాస్ట్ 1 రాకుండా చూసుకుని టోటల్ 5 ఉండే విధంగా తీసుకుంటే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మీరు బ్లూ సఫైర్ యూస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మీ యొక్క హౌస్ డైరెక్షన్ కూడా మీరు నార్త్ మాత్రమే ఉపయోగించాలి. నార్త్లో హౌస్లో ఉంటే మీరు మంచిగా ఆటోమేటిక్గా లైఫ్ టర్న్ అవుతుంది కూడా. సో ఆ రకంగా మీరు చేయండి. 100% మీ గోల్డ్ టైం మీ ముందు ఉంటుంది. ఓకే అండి, మీ లైఫ్ టైంని గోల్డ్ టైం చేస్తున్నారు లింగేశ్వర్ గారు. మరి లింగేశ్వర్ గారిని నేరుగా కలుసుకుని పేరు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలు తెలియజేసి మరి న్యూమరాలజీ ప్రకారం పేర్లు కరెక్షన్స్ చేసుకోవాలనుకున్నా, ప్రొనాలజీ ప్రకారం ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తే బాగుంటుంది, అలాగే గ్రాఫాలజీ ప్రకారం సిగ్నేచర్ ఏ విధంగా చేస్తే బాగుంటుంది, అలాగే ఇంట్లో చిన్నపిల్లలకు పేర్లు పెట్టాలనుకున్నా, వ్యాపార సంస్థలకు కార్యాలయాలకు పేర్లు నిర్ణయించాలనుకున్నా, అలాగే మనం నిత్య జీవితంలో ఉపయోగించే సెల్ ఫోన్స్, బైక్స్, ఫ్లాట్ నెంబర్, హౌస్ నెంబర్, అకౌంట్ నెంబర్ ఇవన్నీ మీ లక్కీ నెంబర్స్ అవునో కాదో తెలుసుకోవాలనుకున్నా సరే మరి ఈ రోజే వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఈమెయిల్ కూడా చేయవచ్చు. ఈమెయిల్ ఐడి స్క్రీన్ పైన ఉన్నది, మరి ఈమెయిల్ కూడా చేయొచ్చు. అలాగే మరి ఈ రోజే వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవడం ద్వారా మీకున్నటువంటి ఎటువంటి సమస్యకైనా సరే న్యూమరాలజీ ప్రకారం, ప్రొనాలజీ ప్రకారం, గ్రాఫాలజీ ప్రకారం సమస్యలకు పరిష్కార మార్గాన్ని అందిస్తారు. అలాగే వాస్తు ప్రకారం కూడా ఏ దిక్కున ఉంటే బాగుంటుంది, అలాగే ఏ విధంగా మీరు వాస్తు విషయంలో లోపాలు చవి చూస్తున్నారనే విషయాన్ని కూడా సవివరంగా తెలియజేస్తారు. మరి ఈ రోజే వారి వ్యక్తిగత ఫోన్ నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మరి ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోండి. లింగేశ్వర్ గారు, మరి ఈ రోజు కార్యక్రమంలో అసలు న్యూమరాలజీ అంటే ఏంటి, ప్రొనాలజీ ప్రకారం ఏ విధంగా ప్రొనౌన్స్ చేస్తే బాగుంటుంది, సంఖ్యాబలానికి సంబంధించి అలాగే గ్రాఫాలజీకి సంబంధించి ఎన్నో వివరాలు తెలియజేశారండి. ధన్యవాదాలు. ఇది ఈనాటి గోల్డ్ టైమింగ్ న్యూమరాలజీ కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.